హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. హిందూ మతంలో శనివారం అంటేనే చాలా ప్రత్యేకమైన రోజు. శాస్త్రం ప్రకారం శనివారం రోజున పొరపాటున కూడా చేయకూడని కొన్ని పనులు ఉన్నాయి. లక్ష్మీదేవి కటాక్షం కలగాలంటే ఇంట్లో శనివారం రోజున స్త్రీలు ఈ పనులు చేయకూడదని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు. శనివారం మనం తెలియక చేసే పనుల వల్ల ఏలినాటి శని మిమ్మల్ని వెంటాడుతుంది. కాబట్టి శనివారం రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడని పనులు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకునే ముందు ఒక లైక్ కొట్టి అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్టు మాకు చాలా అవసరం. శనివారం నాడు బెండకాయ, మామిడికాయ పచ్చడి, పండు మిరపకాయలు అస్సలు తినకూడదు. అలాగే శనివారం రోజున ఎరుపు రంగు వస్తువులకు దూరంగా ఉండాలి. అలాగే శనివారం రోజున ఇంట్లో కందిపప్పును వండకూడదు. శనివారం పప్పు వినియోగానికి దూరంగా ఉండాలి. శనివారం రోజున పప్పును కొనుగోలు చేయడం వల్ల శని స్వభావం ఉగ్రరూపం దాల్చుతుంది. దీనివల్ల మీరు అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. శనివారం పాలు, పెరుగు తినకూడదని నమ్ముతారు. ఒకవేళ మీరు పాలు తాగాల్సి వస్తే పాలల్లో కొద్దిగా బెల్లం కలుపుకొని తాగాలి. శనివారం ఉప్పు కొనడం అశుభం. ఈరోజు ఉప్పు కొనకండి. ఇలా చేయడం వల్ల మీరు అప్పుల పాలు అయ్యే అవకాశం ఉంది. అలాగే ఆ రోజున వేరొకరికి ఇంటి నుంచి ఉప్పు తీసుకోవడం మంచిది కాదు. శనివారం రోజున బొగ్గు, నువ్వులు, మినపప్పు, చీపురు, నూనె కొనుగోలు చేయకూడదు. శనివారం ఈ వస్తువులను కొనుగోలు చేస్తే మీ జీవితంలో కష్టాలు తలెత్తుతాయి. శనివారం ఏ రకమైన వంట నూనెలు కొంటే ఆ ఇంట్లో ఎవరో ఒకరు అనారోగ్యం పాలవుతారని అంటారు. శనివారం బూట్లు, చెప్పులు కొనుగోలు చేస్తే మీ పనికి తరచూ ఆటంకం ఏర్పడవచ్చు. మీరు చేయాలనుకున్నవి పని సగంలో ఆగిపోవచ్చు. శనివారం ఇనుముకు సంబంధించిన వస్తువులను అస్సలు కొనుగోలు చేయదు. ఇనుముతో చేసిన ఏ వస్తువైనా ఈ రోజున కొనడం అశుభం. ఇలా చేయడం వల్ల శనిదేవుడికి కోపం తెప్పిస్తుంది. శనివారం నాడు పురుషులు తమ అత్తమామల ఇంటికి వెళ్ళకూడదని నమ్ముతారు. దీనివల్ల అత్తమామలతో సంబంధాలు చెడిపోవడంతో పాటు భార్యాభర్తల మధ్య సంబంధాలు కూడా తెగిపోయే అవకాశం ఉంది. శనివారం రోజున ఇంట్లో ఉండే చీపుర్ని ఈశాన్యంలో ఉంచకూడదు. అయితే కొంతమంది ఇళ్లలో వారానికి ఒకసారి మాత్రమే పూజ చేస్తూ ఉంటారు. అలాంటి వారు శనివారం సాయంత్రం సమయంలో ఇంట్లోని పూజ గదిలో నువ్వుల నూనె మరియు ఆవు నెయ్యితో దీపాన్ని పెట్టండి. ఎంతో శ్రేయస్కరం. శనివారం రోజున పాత బట్టలు ఎవరికి దానంగా ఇచ్చినా, బట్టలు కొనుగోలు చేసినా మీ జీవితంలో కష్టాలు ప్రారంభమవుతాయి. కాబట్టి ఇకపై నుండి శనివారం రోజున బట్టలు అస్సలు కొనకండి. జుట్టు కత్తిరించడం, గోర్లు కత్తిరించడం కూడా శనివారం నిషేధించబడింది. ఇలా చేయడం వల్ల శనీశ్వరుడు కూడా కోపం తెచ్చుకోవచ్చు. ముఖ్యంగా స్త్రీలు శనివారం నాడు గాజులు, కమ్మలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీయకూడదు. కొంతమంది స్త్రీలు నిద్రించే సమయంలో లేదా ఏదైనా పనులు చేసేటప్పుడు గాజులు, కమ్మలు తీసి పనులు చేసుకుంటూ ఉంటారు. ఇలా చేసేవారు ఒక శనివారం రోజు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అలా చేయకూడదు. శనివారం తూర్పు, దక్షిణ దిశ వైపు ప్రయాణించకుండా ఉండాలి. ఇలా ప్రయాణం చేయడం ద్వారా మీరు సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. నలుపు రంగు శనీశ్వరుడి చిహ్నం కనుక శనివారం నాడు నల్ల రంగు దుస్తులను ధరిస్తే చాలా మంచిది. ముఖ్యంగా శనివారం రోజున నల్ల రంగులో ఉండే జంతువులను కానీ, పక్షులకు కానీ ఆహారం పెడితే మంచిది. శనివారం తలకు నూనె రాసుకొని స్నానం చేస్తే దోషాలు తొలగిపోతాయి. శనివారం మద్యానికి దూరంగా ఉండండి. శనివారం మద్యం సేవిస్తే మీ జీవితంలో అనవసరమైన సమస్యలు వస్తాయి. శనివారం ఎవరైతే మద్యం తాగుతారో వారి జాతకంలో శనిదోషం ఏర్పడుతుంది. శనివారం రోజు తల్లిదండ్రులు వృద్ధులను, నిరుపేదలను అవమానించకూడదు. అలా అవమానిస్తే శని దేవుడికి ఆగ్రహానికి గురికాక తప్పదు. శని న్యాయానికి ప్రతీకగా నిలిచే దేవుడు. కాబట్టి శనివారం రోజు తల్లిదండ్రులకు సేవ చేస్తే సంతోషిస్తాడు. శనివారాలలో ఏ జంతువులను హింసించకూడదు. శనివారం నాడు గుమ్మడికాయను కూడా కొనకూడదని పండితులు చెప్తున్నారు. ఇక ఈ వస్తువుల్లో ఏవైనా తప్పనిసరిగా కొనవలసి వస్తే శుక్రవారం రోజు కొనుక్కోవాలని సూచిస్తున్నారు. ప్రతి శనివారం ఇంట్లోని చెత్తను శుభ్రం చేసుకోవాలి. పనికిరాని వస్తువులను బయటపడేయాలి. ఒక పసుపు వస్త్రంలో కర్పూరాన్ని వేసి మూటకట్టి పూజ గదిలో ఉంచి దానికి ధూపం వేసి మీ బీరువాలో పెట్టడం వల్ల మీ ఇంట్లో విపరీతంగా ధనాకర్షణ ఉంటుంది. శనివారం ఒక బిర్యానీ ఆకును కొనుక్కొని దాని మీద మీ కోరిక రాసి ఆ ఆకుని కాల్చి గాజు సీసాలో వేయండి. ఈ ఆకు నుండి వచ్చిన బూడిదను మీరు పెంచుకున్న మొక్కలకి వేయండి. ఇలా చేస్తే మీ కోరిక త్వరలోనే నెరవేరుతుంది. శనివారం నాడు వెంకటేశ్వర స్వామికి పచ్చ కర్పూరంతో హారతి ఇస్తే మీరు కోరుకున్న కోరికలు అన్నీ త్వరగా నెరవేరుతాయి. ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడటం కోసం శనివారం నాడు కొబ్బరికాయ తీసుకొని ఆ కొబ్బరికాయ పైన కుంకుమతో స్వస్తిక్ చిహ్నాన్ని వేసి ఆంజనేయ స్వామికి కొబ్బరికాయలను సమర్పించాలి. ఇలా 7 వారాల పాటు ఈ నియమాన్ని పాటిస్తే మీరు ఖచ్చితంగా డబ్బు సమస్యల నుంచి గట్టెక్కుతారు. శనివారం పసుపు వస్తువులను దానం చేయకూడదు. ఒకవేళ దానం చేస్తే అది మీకు హానికరమని నమ్ముతూ ఉంటారు. పసుపు వస్తువులను బృహస్పతి
గ్రహంతో సంబంధం కలిగి ఉంటుంది. శని మరియు బృహస్పతి ఒకరినొకరు శత్రువులని శాస్త్రంలో చెప్పబడింది. శనివారంలో బంగారం, ఇత్తడి, పసుపు బట్టలను కొనకూడదు. ఇలా చేయడం వల్ల శని దేవునికి కోపం వస్తుంది. మీరు పేదరికంతో బాధపడుతున్నట్లు అయితే పేదవారికి యాలకులను దానం చేయండి. ఇలా క్రమం తప్పకుండా కొద్ది రోజుల పాటు చేయడం వల్ల కొద్ది రోజుల్లోనే మీరు పేదరికం నుంచి విముక్తి పొందుతారు. శనివారం రోజున పసుపు వస్త్రంలో 7 లవంగాలు వేసి మూట కట్టి మీ పూజ గదిలో ఉత్తర దిక్కున పెట్టి రోజు ధూపం వేస్తూ ఉంటే మీ ఇంట్లోకి డబ్బు రావడం ప్రారంభమవుతుంది. మీరు ఈ నియమాలను పాటించి శుభ ఫలితాలను పొందండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఓం నమ శివాయ అనే చిన్న కామెంట్ పెట్టి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. ఓం నమ శివాయ.